డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మన జాతి పిత, మన దేశానికి మరి కాన్స్టిట్యూషన్ను రచించిన రాజ్యాంగ పిత కూడా, ఫాదర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అంత గొప్ప నాయకుని పుట్టినరోజు ఈనాడు. బడుగు బలహీన వర్గాలకు, బక్కజిక్కిన వాళ్ళకు, పేద అట్టడుగున్న సమాజానికే కాకుండా ఈ దేశంలో పుట్టిన ప్రతి బిడ్డకు ఒక పండుగ రోజు ఈనాడు. మన దేశమే కాదు, యావత్ ప్రపంచ దేశాలలో కూడా అంబేద్కర్ గారి జయంతిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈరోజు ఆయనది 134వ జన్మదినం. మరి ఇట్లాంటి జన్మదినంలో పాల్గొనడము మనకు సంతోషాన్ని కలిగిస్తున్నది. మరి ముఖ్యంగా ఈ దేశంలో ఇంత అవేర్నెస్ వచ్చింది, ఈ దేశంలో ఇంత సెక్యులరిజాన్ని కాపాడుకోగలుగుతున్నాం, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోగలుగుతున్నాము అని అంటే అదంతా అంబేద్కర్ గారు చలవనే. అన్నిటికంటే మించి బడుగు బలహీన వర్గాలకు, మాల మాదిగలకు అనుకోండి, షెడ్యూల్డ్ కాస్టులు, షెడ్యూల్డ్ ట్రైబ్లు, గిరిజనులు, హరిజనులు అందరికీ కూడా రిజర్వేషన్స్ అన్నవి కల్పించినందుకు ఈనాడు మరి మేమందరం కూడా ఈనాడు ఇంత ఎదగగలిగినాం. అదంతా కూడా అంబేద్కర్ గారి ఆశయం మేరకే జరిగింది, లేకపోతే చాలా కష్టం. అంతేందుకు ఈనాడు మరి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుందాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో దళితులందరూ కలిపి, మాల మాదిగలు కలిపితే 1 కోటి మంది ఉన్నారు. దాంట్లో 85 లక్షల వరకు మాదిగలు ఉన్నారు. మరి మాదిగలకు ప్రాతినిధ్యం లేకుండా చేస్తున్నాయి ఈ పొలిటికల్ పార్టీస్. మరి కనీసం రిజర్వేషన్ ఉన్నందుకన్నా మేమందరం రాగలిగినాం. ఇప్పుడు రిజర్వేషన్స్ ఉన్నా, రాజ్యాంగం మాకు హక్కును కల్పించినా, పొలిటికల్ పార్టీస్ ఎవరైతే పెత్తనం చెలాయిస్తున్నారో వాళ్ళు మాదిగలకు అన్యాయం చేసిండ్రు అన్నది ఈనాడు తెలంగాణ సమాజం మొత్తం కూడా కూడైకి వస్తున్నది. సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు, నేను ఎంపీగా ఉన్నప్పుడు, కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు, యావత్ భారతదేశంలో కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు, మరి సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ, అటు ఆంధ్ర, రాయలసీమ అన్నీ కలిపితే 7 పార్లమెంట్ సీట్లు రిజర్వేషన్ ఉండే. మరి ఆ 7లో మాదిగలకు 4 ఇచ్చి మాలలకు 3 ఇవ్వాలి పాపులేషన్ బట్టి చూస్తే. కానీ నేను సోనియా గాంధీ గారికి ఆ రోజు సూచించినట్టు, అమ్మ ఇద్దరికి శరీసగం ఇవ్వాలి, మాల మాదిగలు ఇద్దరు 2 కళ్ళతో సమానం, మనిషికి 2 కళ్ళతో సమానం, ఏ కన్నును కూడా మనం పొడుచుకోలేము. కాబట్టి ఇద్దరికి సమానంగా ఇవ్వాలన్నప్పుడు మల్కాజ్గిరి పార్లమెంటు దేశంలోనే అంత పెద్ద కాన్స్టిట్యున్సీ ఉన్న జనరల్ సీట్ అయినా నిలబడే దమ్ము, ధైర్యం నాకు ఉన్నది, సత్తా ఉన్నది, ప్రజాబలం నాకున్నది, అన్ని హంగులు కలవాడింది. మరి మీరు నాకు జనరల్ సీటును కలుపుకుంటే ఆ 7 ప్లస్ ఇది ఒక్కటి జనరల్ కలిపితే 8 అవుతాయి. 8లో 4 మాదిగలకు ఇవ్వండి, 4 మాలలకు ఇవ్వండి అని నేను సూచించిన పేర్లతో సహా సూచిస్తే అమ్మగారు ఆ రోజు మరి అంతమందికి ఇచ్చింది సమానంగా. కానీ దురదృష్టం, ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు, కొత్తగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు మాదిగలను విస్మరిస్తున్నారు. మాదిగలతో ప్రమాదం ఉన్నది, వాళ్ళ ఓట్లు పడకపోతే పొలిటికల్ పార్టీస్కు జీవనోపాధి అంటే పుట్టగతులు ఉండకుండా అయిపోతాయి. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మాదిగల పట్ల నిర్లక్ష్యం వహించకుండా మరి చేయాలి. మరి ముఖ్యంగా ఈ సందర్భంగా మరి నరేంద్ర మోదీ గారిని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే 30 సంవత్సరాల నుండి సుదీర్ఘమైన పోరాటం జరుగుతున్నది ఈ యొక్క కేటగిరైజేషన్ గురించి, వర్గీకరణ గురించి. అది నేను చేస్తానని ఆయన ముందుకు వచ్చిండు. ఒక పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆ సభలో మరి ఆయన చెప్పడం జరిగింది. దానికి తగిన విధంగా బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరుగుతున్నది. కమిటీ వేసిండ్రు. రేపు పార్లమెంట్లో మరి ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ, ఇటు కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారు వచ్చినా, అటు నరేంద్ర మోదీ గారు వచ్చినా తప్పకుండా కేటగిరైజేషన్ అంశాన్ని పట్టించుకుంటారు. ఈ తెలంగాణ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాలకే కాకుండా యావత్ భారతదేశంలో కూడా పాపులేషన్ను బట్టి ఎవరి పాపులేషన్ ఎంత ఉంటే వాళ్ళకి అంత పర్సంటేజ్ రిజర్వేషన్ దొరకాలి అన్నది, ఆ విధంగా చేయాలన్నది అన్ని పొలిటికల్ పార్టీస్ ఇప్పుడు ముందుకు వస్తున్నాయి. కాబట్టి అది జరుగుతుంది అన్న విషయాన్ని మనం అర్థం చేసుకుంటే ఎంతో సంతోషకరమైన విషయంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి అంబేద్కర్ గారు ఈ దేశానికి ఒక గొప్ప మేధావిగా, ఒక గొప్ప రాజకీయవేత్తగా, ఒక సంఘ సంస్కర్తగా, పెద్ద విద్యావేత్తగా, మరి అనేక
సూచనలు దేశానికే కాదు ప్రపంచ దేశాలకు సూచించే విధంగా రాజ్యాంగాన్ని రచించిండు, మరి మనకందరికీ ప్రసాదించిండు. కాబట్టి మరి ఆయన అడుగుజాడల్లో మనం నడిచినట్లయితే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆయన బాటలో మనం నడిచి ఈ దేశాన్ని ఇంకా కూడా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవాలి. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, పేద అట్టడున్న సమాజంలో ఉన్న బిడ్డలందరికీ మేలు జరిగే విధంగా, అభివృద్ధి చెందే విధంగా మనమందరం ప్రయత్నించాలి. వర్గీకరణ అనే విషయము యూపీఏ గవర్నమెంట్లోనే చేయాలి. అసలు చూస్తే చేస్తుండే నేను చాలా అత్యంత సన్నిహితంగా కూడా ఉంటాయి అటు మన్మోహన్ సింగ్ గారికైనా సోనియా గాంధీ గారికైనా. కానీ అప్పుడు కూడా ఈ దళిత సోదరులే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్నారు, దెబ్బలు తిన్నారు, జైళ్ళ పాలైనరు, ప్రాణాలు కూడా అర్పించారు. కాబట్టి ముందు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం, తర్వాత వర్గీకరణ మీద దృష్టి సారిద్దామనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం రావాల్సిందే, ఇవ్వవలసిందే, అమ్మగారు ఇస్తుంది అని ఎంత పోరాటం చేసినో అది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే 12% మాదిగలు ఉన్నారు, 3% మాలలు ఉపకులాలు ఉన్నారు. కాబట్టి రిజర్వేషన్స్ ఏబిసిడి అనకుండా 12% వీళ్లకు 3% వాళ్లకు అట్లా డివైడ్ చేస్తే బాగుంటుంది, అప్పుడు చేసుకుందాంలే రాష్ట్రం వచ్చినాక అనే ఉద్దేశంతో ఆ రోజు జాప్యమైందే కానీ చేయొద్దన్న సంగతి కాదు. మాదిగలకు సోనియా గాంధీ గారు వ్యతిరేకం ఉన్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వ్యతిరేకంగా ఉన్నా సమానంగా సీట్లు రావు. ఎమ్మెల్యేలు సమానంగా ఇప్పించుకున్నాం, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లు కూడా రిజర్వేషన్స్ కూడా సమానంగా ఇప్పించుకొని, మరీ ముఖ్యంగా నాలాంటి వాడిని జనరల్ సీట్లో, దేశంలో ఏకైక సీటు 32.5 లక్షల ఓట్లు ఉన్న సీట్లో నన్ను నిలబెడితే నేను ధైర్యం చేసి ప్రజల ముందుకు పోతే అందరు ఆదుకొని ఆశీర్వదిస్తే 1,00,000 ఓట్లు పై చిలుకుతో నేను గెలిచిన, అది నిరూపించినాం. అంటే దళితులు అనేవాళ్ళు మరీ ముఖ్యంగా మాదిగా సమాజము వీళ్ళంతా కూడా అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం. తెలంగాణలో ముఖ్యమైన పాత్ర మేమే పోషించినాం. అదేవిధంగా మరి రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణ అభివృద్ధి గురించి కూడా మేము పోరాడతాం అన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ మాదిగలకు టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరే మాదిగలకు ఇవ్వలేదంటే ఇప్పుడు మల్లు రవి గారికి ఇచ్చిండ్రు, నో డౌట్ ఆయన మాల సామాజిక వర్గం. కానీ ఆయన ఇంట్లో మాదిగ బిడ్డ ఉన్నది, కోనేరు రంగారావు గారి కూతురు చేసుకుంది, ఆడికి మేము తృప్తి చెందుతాం. మా సోదరునికి ఇచ్చిండ్రు, మా బిడ్డ ఉన్నది ఆ ఇంట్లో అని. ఇకపోతే కడియం శ్రీహరి గారి బిడ్డకు అన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేనట్లు. అసలు కడియం శ్రీహరి ఎవరు? మాదిగనా, మాలనా, లేకపోతే బ్యాక్వర్డ్ క్లాసా? అది ఇంకా తేలాలి, ఎవడు పట్టించుకుంటలేడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. అసలు ఆయన రిజర్వేషన్కు తగడు, ఆయనకి ఇవ్వద్దు కూడా. వాస్తవంగా చూస్తే ఆయనకే ఇవ్వద్దు, ఆయన అన్ని పొందిండు. ఒకానొక సందర్భంలో చెప్పిండు, నేను మాదిగని కాదు, నాకు రిజర్వేషనే వద్దు అన్నాడు. మళ్ళీ ఇలా బిడ్డని తెచ్చిండు. మనం అన్ని సమాచారం మనకు అందుతున్నది. ఆ బిడ్డ కూడా ఆమె హిందువు కాదు, ఆమె ముస్లిం కమ్యూనిటీలో చేరింది, 2 పిల్లలను కన్నది, ఒక బిడ్డ పేరు ముస్లిమే అని పెట్టింది అని ఆధారాలు సేకరిస్తుండ్రు. రేపు డిస్క్వాలిఫై కూడా కావచ్చు, మన రాష్ట్రం కూడా కాదు అన్నప్పుడు మరి డిస్క్వాలిఫికేషన్ అయ్యే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆ సీటు మీద పునరాలోచించాలి కాంగ్రెస్ హైకమాండ్. ఇంకా బీఫామ్లు ఇవ్వలేదు కాబట్టి రేపు అవసరం అనుకుంటే మాదిగలకు సముచితమైన న్యాయం జరగాలంటే వరంగల్ మాదిగలకే ఇవ్వాలి, ఇస్తారు అనే నమ్మకం నాకున్నది. ఇవ్వకపోతే సీటు ఓడిపోతుంది. మాదిగలు వాళ్ళ ప్రభావాన్ని చూయిస్తారు, వాళ్ళ కోపాన్ని చూయిస్తారు, తప్పకుండా కాంగ్రెస్ పార్టీని వరంగల్లో ఓడగొడతారు అనటానికి నేను వెనకాడని చెప్పనీకి. కాబట్టి అది పునరాలోచించాలి. ఎందుకంటే ఆ పార్టీ నుండి తెచ్చి ఈ పార్టీలో సీట్లు ఇవ్వడం ఏంటి నాకు అర్థం కాదు. ఇలా లేనట్టు అంటే కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా లేనట్టే కదా, కాంగ్రెస్ పార్టీకి బలం లేదన్నట్టే కదా. అధికారంలోకి వచ్చినాం అన్నట్టే ఉన్నాము, కానీ కాంగ్రెస్ శ్రేణులు కానీ, కాంగ్రెస్ అభిమానులు కానీ, ఓటర్లు కానీ కాంగ్రెస్కు బలంగా లేరన్నట్టే కదా నువ్వు బయట నుండి తెచ్చుకొని ఇస్తున్నావు. కాంగ్రెస్లో ఎవడు లేనట్టు, గెలుపు గుర్రాలు కనబడనట్టు. కాబట్టి ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి, పార్టీ నష్టపోతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, అది తూతు మంత్రంగానే ఉన్నది, తుమ్మితే ఊడిపోయేటట్టు ఉన్నది ప్రభుత్వం. దాన్ని చక్కగా కాపాడుకోవాలి. అంతేగాని ఇష్టారాజ్యంగా పోయి నడుమంత్రం సిరి వచ్చింది కదా అని
ఇష్టారాజ్యంగా చేస్తే మళ్ళీ ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మరీ ముఖ్యంగా మాదిగలంతా ఏకమైనరు. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయకపోతే కాంగ్రెస్ మాత్రం ఓటేయరు. ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏబిసిడి వర్గీకరణకు సానుకూలంగా ఉన్నారని మీరు అంటున్నారు కదా. నరేంద్ర మోడీ బీజేపీ మరి మాదిగలంతా బీజేపీకి ఓటేయమని పిలుపునిస్తున్నారు. మీరేమంటున్నారు? బీజేపీకి అనుకూలంగా ఓటేయమంటారా మాదిగలను? అది సమయం వచ్చినప్పుడు చెప్తాం. సమయం వచ్చిన